ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం చేసిన మార్పులు మరియు అప్డేట్లను గురించి చూద్దాము. ముఖ్యమైన మార్పులు, అప్డేట్లు. టెంపరరీ డిసెబిలిటీ పెన్షన్స్. టెంపరరీ డిసెబిలిటీ ఉన్నప్పటికీ 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వీరికి నోటీసులు జారీ చేసిన ఇప్పుడైతే వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాళ్ళకు మళ్ళీ తిరిగి పెన్షన్ ఇవ్వాలని చెప్పింది. పెన్షన్ల కన్వర్షన్. అనర్హులైన వికలాంగ పెన్షనర్లకు వారి అర్హతను బట్టి పెన్షన్లను ఇతర పథకాలకు మార్చబడ్డాయి. భర్త చనిపోయిన మహిళా వికలాంగ పెన్షనర్లకు 4,000 వితంతు పెన్షన్గా, 60 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్గా మార్చబడింది. రీవెరిఫికేషన్ నోటీసులు. రీఅసెస్మెంట్ కోసం హాజరు కాని వారికి ఆగస్టులో పెన్షన్ నిలిపివేయబడింది. వీరికి ప్రభుత్వం ఇప్పుడు 2వ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి పెండింగ్లో ఉన్న ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు కలిపి మొత్తం 12,000 ఇస్తారు. అపీల్ అవకాశం. ఒకవేళ పెన్షన్ రద్దు చేయబడినా లేదా తక్కువ మొత్తానికి మార్చబడినా అర్హులైన వారు అపీల్ చేసుకోవచ్చు అని తెలిపింది. హెల్త్ పెన్షన్స్. ఆరోగ్య సమస్యలతో 15,000 పెన్షన్ పొందుతున్న వారికి 80% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉండాలి. ఇవి అన్నమాట మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో వచ్చిన మార్పులు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.